అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానం నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని హెబ్రీ పత్రిక 6:14 ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అన్నాడు. విస్తరించాలి అని ప్రభు కోరుతున్నాడు. ఒక స్టూడెంట్ బాగా చదువుతూ మంచి కండక్ట్ ఉండి మంచి బిహేవియర్ కలిగి అన్ని విషయాల్లో బాగుండి మెరిట్ స్టూడెంట్ గా ఉండి ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా ఉన్నట్లయితే ఎప్పుడు అదే క్లాస్లో ఉంటాడు, పై క్లాస్కి వెళ్ళడు. మంచి స్టూడెంటే, క్లాస్కి టయానికి వస్తాడు, కానీ ఫైనల్ ఎగ్జామ్ రాయట్లా. కాబట్టి పై క్లాస్కి వెళ్లకుండా ఏ క్లాస్లో అయితే చదువుతున్నాడు అదే క్లాస్లో ఉండిపోయాడు. కానీ అతని జీవితంలో విస్తరణ అనేది జరగాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎక్కడున్నామో అక్కడే దీవెనకరంగా ఉండడమే కాకుండా దీవెనకరమైన నీవు, ఆశీర్వదించబడిన నీవు విస్తరించుట చేత దేవునికి మహిమ. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, విస్తరింపచేశాడు. యోబు భక్తుని గురించి ఒక మాట ఉంటుంది, మొదట నీవు కొద్దివాడిగా ఉన్నావు, తుదను మహా అభివృద్ధిలోకి వెళ్ళావు. In the beginning he started in a small way, but in the days to come God blessed him and increased his blessings. ఎబేజు ఇలా ప్రార్థన చేస్తాడు, ఓ దేవా నన్ను ఆశీర్వదించుము, నీ హస్తం నాకు తోడుగా ఉంచుము, నా సరిహద్దులను విశాలపరచుము, కీడును నాకు దూరం చేయమంటాడు. అతని ప్రార్థన ప్రభుకి ఇష్టమైంది కనుక అతని దేవుడు ఆశీర్వదించి అతని తోటి సహోదరులందరికంటే కూడా అతన్ని బహుగా దీవించనని రాయబడింది. తన చుట్టూ ఉన్నటువంటి వారు, తనని హేళన చేసిన వారు, అవమానపరిచిన వారు, నిందించిన వారు, పలు విధాలుగా శ్రమ పెట్టిన వారి స్థితి అక్కడే ఉండిపోయింది. కానీ అందరినీ క్షమించి ప్రార్థించి దేవుని మీద భారం మోపి భక్తిగా ముందుకు సాగినటువంటి ఈ భక్తుడు విస్తరించగలిగాడు. ఇతని యొక్క జీవితం ఆశీర్వాదంగా దీవెనకరంగా ముందుకు సాగినట్టుగా చూస్తున్నాం. దేవుని ప్రజలారా, మన జీవితాల్లో ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు కాకుండా మనము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటూనే విస్తరించాలి అన్నది కూడా దేవుని చిత్తం. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడవు, నన్ను నిశ్చయముగా విస్తరింపజేసెదవు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడవు, నన్ను నిశ్చయముగా విస్తరింపజేసెదవు. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయా, యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయా, యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రం. పరిచర్యలో కూడా నెమ్మదిగా చిన్నగా ప్రారంభించబడిన పరిచర్యలు నానాటికి దేవుని కృపను బట్టి, దేవుని దయ చొప్పున, దేవుని ఆశీర్వాదం చేత అంచెలంచెలుగా అభివృద్ధి పొందడం గమనించినప్పుడు కొందరు అసూయపరులు దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. జలసీతో ఎన్నో మాటలు మాట్లాడవచ్చు, కానీ వాటిని చూసి మీరు కృంగిపోవద్దు, దిగులు పడొద్దు. అపోస్తలుడైన పౌలు తిమోతి అనే భక్తునితో చెప్పిన మాట, నీ అభివృద్ధిని అందరికీ కనబడనిమ్ము. నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడు దాన్ని ఏదో దుప్పటేసి కప్పేనక్కర్లా. లెట్ ఎవ్రీవన్ సీ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, ప్రభు నిన్ను దీవించి బలపరిచి వర్ధిల్ల చేశాడని. అయితే ఇందులో బోస్టింగ్ కొరకు వెళ్ళొద్దు. నేనే గొప్ప, నా అంతటి వారు ఎవరు లేరు, నా పరిచర్య గొప్ప, నా సంఘమే గొప్ప, ఈ గొప్ప గొప్ప అని చెప్పుకునే మనస్సు పక్కన పెట్టి నా ప్రభు గొప్ప, నా దేవుని వాక్యం గొప్పది, పరిశుద్ధాత్ముడు గొప్పవాడు, ఆయన కృప గొప్పది, ఆయన దయ గొప్పది. దేవుణ్ణి ఘనపరిచి దేవుని హెచ్చించేవారుగా మనం ఉండాలి, కానీ మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకడు హెచ్చించుకునే వాడు తగ్గించబడతాడు, ఒకడు తగ్గించుకున్నట్లయితే వాడు హెచ్చించబడతాడని. సో దేవుని శైలిలో మనం తగ్గించుకొని ప్రార్థిద్దాం. మన దేవుడు చెప్పిన వాగ్దానము, నేను నిన్ను ఆశీర్వదించదును, నేను విస్తరింపజేస్తానన్నాడు. ప్రభా, నన్ను నా ఇంటి వారిని ఆశీర్వదించేవాడు నీవే. మేము చేస్తున్న పనుల్లో మీ ఆశీర్వాదం కావాలి. మా పిల్లలు ఆశీర్వదించబడాలి, మా కుటుంబం ఆశీర్వదించబడాలి, ఆత్మీయ జీవితంలో
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రభు కోరుచున్నాడని భక్తుడు ప్రార్థన చేస్తూ మాట్లాడతాడు. మీరు సౌఖ్యంగా, ఆరోగ్యంగా, అంతేకాకుండా మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో మీరు వర్ధిల్లాలన్నది దేవుని యొక్క చిత్తం. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లండి. అంతేకాకుండా దేవుని ఘనపరిచేవారు గాను, దేవుని మహిమపరిచేవారు గాను అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పొందడం దేవుని చిత్తమే. ఆదికాండం 26:12-13 వచనాల్లో ఇసాకు భక్తుడు అంచెలంచెలుగా దేవుని చేత ఆశీర్వదించబడి ఆ ప్రాంతంలోనే అతను గొప్పవాడిగా మారాడు. ఓవర్ నైట్ లో కాదు కానీ స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్లీ గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్. దేవుని హస్తం మిమ్మల్ని దీవించి మిమ్మల్ని విస్తరింపచేసి ఆయన మహిమార్థమే మిమ్మల్ని నిలబెట్టుకుని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు భయభక్తి కలిగినప్పుడు మీరు సెలవిచ్చిన మాట, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదను, నిన్ను విస్తరింపజేసిందని అన్నావు. అయ్యా, మమ్మల్ని ఆశీర్వదించేవాడు నీవే, మమ్మల్ని విస్తరింపచేయవాడు నీవే. యోబు జీవితంలో కూడా మొదట కొద్దివాడిగా ఉన్న యోబు తుదను మహా అభివృద్ధిలోకి అతను తీసుకువెళ్ళావు. అంచెలంచెలుగా ఇసాకు జీవితాన్ని ఆశీర్వదించావు. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ రోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఈ లోకానికి వెలుగుగాను, ఈ భూలోకానికి ఉప్పుగాను, ఇదిగో నీ సాక్షులుగా జీవించినట్లుగా నీ ప్రజలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నిశ్చయముగా విస్తరింపచేసి నీ చిత్తం చేయవారుగాను, నీ రాజ్య విస్తరణలో మమ్మల్ని అందరినీ ఒక సాధనాలుగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ రాకడ పర్యంతం మమ్మల్ని నిలబెట్టి స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం దానియేలు 10:19 వచనం, నీవు బహుప్రియుడవు, భయపడకము. దానియేలు ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి. ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 వచనం, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ 2 వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.